ముందుగా డీజీ న్యూస్ ప్రేక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలు. నా పేరు స్వాతి. డీజీ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు కరీంనగర్ వార్తలు. కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు కరీంనగర్ యొక్క రూపురేఖలు మార్చాలని చెప్పేసి సీఎం అసిస్టెన్స్ కింద 350 కోట్లతో పాటు ఆర్ఎండ్బి నుంచి 125 కోట్లతో పాటు స్మార్ట్ సిటీ కింద కూడా కేంద్ర ప్రభుత్వం ఒప్పించి కరీంనగర్ తీసుకురావడం ఈరోజు కరీంనగర్ రాష్ట్రంలో ఒక గొప్ప నగరంగా మార్చుకున్నాం. మట్టి రోడ్డు లేని నగరాన్ని మార్చుకున్నాం. ఎటు చూసినా సిమెంట్ రోడ్సే. అద్భుతంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకున్నాం. కానీ దురదృష్టవశాత్తు మళ్ళీ ప్రభుత్వం పోవడం వలన ఈ 2 సంవత్సరాల్లో మేము తెచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన 350 కోట్ల రూపాయలంగా అర్ధాంతగా 2 సంవత్సరాలు ఆపేసింది. సగం రోడ్ వేసి సగం ఆపేయడం, మిగతా కంటిన్యూ కాకపోవడం, మేము స్టార్ట్ చేసిన నిధులుడంగా ఇవ్వకపోవడం వల్ల ప్రజలు ఇంకా చాలా ఇబ్బంది పడుతున్నారు. కొత్త ప్రభుత్వం వచ్చిన పరిపాలన సజావుగా సాగాలి, డెవలప్మెంట్ ఆపదని కోరుకున్నాం. కానీ కొత్త ప్రభుత్వం వచ్చినాక మేము చేసి తెచ్చిన డబ్బులన్నీ కూడా ఆపేసింది. అయినా పర్వాలేదు, కొన్ని పెండింగ్ వర్క్స్ ఉన్నాయి. అందులో కూడా ఇప్పుడు ఇది కూడా సీఎం అసిస్టెన్స్ కింద ఇది సర్కస్ గ్రౌండ్ బ్యాక్ సైడ్ రోడ్డు, ఇది చాలా ఇంపార్టెంట్ రోడ్డు. అప్పుడు మేము శాంక్షన్ చేసినాం. కానీ ఇవ్వకపోతే మళ్ళీ జనరల్ ఫండ్ కింద ఈరోజు 20 lakhs తోటి వర్క్ స్టార్ట్ చేసుకున్నాం. కాంట్రాక్ట్ చెప్పాము, తొందరగా కంప్లీట్ చేయండి. ఎందుకంటే ఇవి లింక్ రోడ్స్, ఇవన్నీ కూడా అది సిమెంట్ రోడ్డు ఇది సిమెంట్ రోడ్డు మధ్య లింక్ రోడ్స్ కాబట్టి మా వాలరామరావు గారు ఒప్పించేసి కాంట్రాక్ట్ ఒప్పించేసి ప్రజలకు సౌకర్యార్థం ఉండాలని చెప్పేసి ఈరోజు 20 lakhs రోడ్ స్టార్ట్ చేసినాం. వెనుబడే కంప్లీట్ చేస్తాం. నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా, అటు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వాన్ని, రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ ఇద్దరు ప్రభుత్వాలుగా మీరు ఏం చేస్తున్నారు? అసలు మీరు తెచ్చిన నిధులు కంటిన్యూ చేస్తలేరు, మీరు రూపాయలు ఇస్తలేరు. మీరు దేకున్నా పర్లేదు, మీరు తెచ్చినైనా నడిపివని చెప్పేసి డిమాండ్ అవుతున్నాను. 2 ప్రభుత్వాలు కూడా పలుకొని ఈ కరీంనగర్ నగరాన్ని మళ్ళా అంధకారం తెచ్చే ప్రభుత్వం చేసే పరిస్థితి. మేము తెచ్చిన డబ్బులను వెనువెంటనే స్టార్ట్ చేయాలని చెప్పేసి మా ప్రధాన డిమాండ్ చేస్తున్నాం.